ఒంగోలు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నాకు సేవ చేసి రౌందించుకునే అవకాశం కల్పించాలని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరివిల్ల ప్రసాద్, ఉద్దండి మల్లికార్జున్, రవి, బుజ్జి, నారాయణ రెడ్డి తదితరులు బాగున్నారు. కొంతమందికి ప్రెస్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలా? ఇద్దరం ఒకటేసారి కొనుక్కున్నామంట. ఇది కూడా ఒకటి వచ్చిందంట. మళ్ళీ ఫోన్ చూసారా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈ కార్యక్రమానికి అందరికీ కూడా నమస్కారం. ఉపాధ్యక్షుడు సోదరుడు సంజీవ్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, రాష్ట్రంలో మే 13వ తారీఖున శాసనసభకి పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో గడిచినటువంటి 10 సంవత్సరాలుగా, అలాగే 10 సంవత్సరాల ముందు జరిగినటువంటి అభివృద్ధి మీద మరి ఎన్నికలకి పోతున్నటువంటి పరిస్థితి. అలాగే మరి దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టి మరి హిందువులని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 2024లో అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామనేటువంటి భావనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. మరి రాజ్యాంగపరమైనటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఆ రిజర్వేషన్ల వల్ల వాళ్ళు ఉద్యోగాలు పొంది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసినాయి అనేటువంటి ధోరణితోటి అటు ప్రధాని నరేంద్ర మోడీ గారే కానీ బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మరి రాష్ట్రంలో అయితే బీజేపీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే 4% కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇచ్చారో ఆ 4% రిజర్వేషన్లు కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సంగతి. మరి మణిపూర్లో జరిగినటువంటి క్రిస్టియన్ సోదరుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలైతేనేమి, అత్యాచారాలు, హత్యలు, నగ్నంగా ఊరేగించిన విధానం మీద మన ప్రధానమంత్రి గారు కనీసం ఈ రోజు వరకు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి దాన్ని ఖండించకుండా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ అంశాల మీద మరి రాష్ట్రంలో కూడా ఆ నాయకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. సోదరులారా, మరి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం నిర్మాణం జరగల, మళ్ళీ పోలవరం నిర్మించినటువంటి అది కూడా కొంత కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. మరి రాష్ట్ర రాజధానిని నిర్మిస్తామని ఆనాడు ఎన్నికల ముందు అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 3 రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి ఒక రాజధానిలో ఒక ఇటుకైనా పేర్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏవైతే ఖాళీలైనయో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ ఖాళీలన్నింటినీ 2,30,000 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అవన్నింటినీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు అయింది, 5 సంక్రాంతి పండుగలు వెళ్ళిపోయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైను, మైను మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు గంజాయి రాష్ట్రంలో పల్లెటూరులకు కూడా పాకినటువంటి పరిస్థితి. మరి విద్యా సంస్థల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ యువకులు మరి స్టూడెంట్స్ ఈ గంజాయికి మొత్తుకి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సోదరులారా, మరి 2014 నుంచి 19 వరకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్న మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే విభజన పరంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి 8 సంవత్సరాలుగా జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గం ఎక్కడుంది, ఏ మండలంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, మరి రైతుల పట్ల అవగాహన కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి పట్ల అవగాహన కానీ
మరి చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఏం నిర్మిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసేటువంటి ఆలోచన నాకుంది. ఈ 10 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీల నేతలతోటి ఎన్నో ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో మేము చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక మరి ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి నేను నా కోసం మరి ప్రజలు ఆదరించి హస్తం గుర్తుకి ఓటేస్తే నేను వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో అటు ఒంగోలులో ఉన్నటువంటి వ్యాన్పిక్ కారిడార్లో అలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్లో కనిగిరి నిమ్జు ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ 4వ తేదీన ఈ దేశానికి పట్టినటువంటి పీడ వదలబోతుంది. ఇప్పటికి 3 దశల పోలింగ్ నడిచాయి. ఈ 3 దశల పోలింగ్ సరళి చూస్తే గత 10 సంవత్సరాలుగా భారతదేశ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినటువంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ఏ వర్గ ప్రజలను వదలకుండా రైతుల జీవితాలను, దళితుల జీవితాలను, మహిళల జీవితాలను, మైనారిటీల జీవితాలను, యువకుల జీవితాలను, గిరిజనుల జీవితాలను, క్రైస్తవుల జీవితాలను, ప్రతి వర్గాన్ని, శ్రామికుల జీవితాలను, వ్యవసాయ కూలీల జీవితాలను, ఏ వర్గాన్ని కూడా వదలకుండా అన్ని జీవితాలను విచ్ఛిన్నం చేసినటువంటి మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి రేపు జూన్ నెల 4వ తేదీన ప్రజలు వదిలించ